ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో పాస్టర్ శామ్యూల్ రాజు పూల పెట్టుకుని మహిళలపై చేసిన వ్యాఖ్యలపై గుడిమెట్ పీఠాధిపతి శ్రీ సద్గురు మహారాజ్ స్వామి ఫైర్ అయ్యారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోనే ఆయన మీడియాతో మాట్లాడారు. క్రిస్టియన్లలో కూడా చాలామంది మహిళలు పూలు పెట్టుకుంటారని, చివరికి పాస్టర్ను కన్న తల్లి ఆయన కుటుంబ సభ్యులు కూడా పూలు పెట్టుకోలేదా, వాళ్ళందరినీ వేశ్యలుగా మార్చినట్టేనా అని ప్రశ్నించారు. మహిళలు మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడిన పాస్టర్ శామ్యూల్ రాజుపై హిందూ సమాజం స్పందించాలన్నారు. ప్రభుత్వం స్పందించి ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. అసభ్యకరమైనటువంటి వాక్యాలు వాడుతున్నారు. ఎవరైతే పూలను మెడలో వేసుకుంటారో, తలలో వేసుకుంటారో, ఆ పూలను వేసుకున్న వాళ్ళందరూ కూడా వేశ్యలే అని చెప్పడం జరుగుతుంది. ఆయన వీడియో కూడా మీకు దీంట్లో చూపిస్తారు. మరి శాలం రాజు గారు, మాకు ఏ పాస్టర్ పైన ద్వేషం లేదు, వ్యతిరేకత లేదు, ఎవరి భక్తి వారిది, మీ ధర్మం మీది, మా ధర్మం మాది. కానీ సనాతన ధర్మం పైన, హిందూ బంధువుల పైన మీరు ద్వేషాన్ని చూపించడం అది సరి అయినటువంటిది కాదు. ఎప్పుడైతే మీ అమ్మగారు కూడా పూలని వేసుకున్నారు తలలో, మీ అమ్మమ్మ వేసుకున్నారు, నానమ్మ వేసుకున్నారు, మరి పూలందరూ అదేవిధంగా క్రైస్తవ మతంలో పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు చాలా మంది పూలు వేసుకుంటారు. మరి అలాంటి వాళ్ళు వేసుకున్న వాళ్ళందరూ కూడా వేశ్యలే అంటే మరి నువ్వు ఎవరికి జన్మించావు, వేషం జన్మించావా అనేది నీకే వదిలేస్తున్నాం, నీ జ్ఞానానికే వదిలేస్తున్నాం. ఆలోచించుకో మరి ఎవరికి జన్మించావనేది. కానీ సనాతన ధర్మం లోపల, హిందూ ధర్మం లోపల పంచమాంగళ్యం అని ఉంటుంది. అందులో పూలను ధరించడం కూడా ఒక భాగమే. మంగళసూత్రము, పుస్తెమట్టెలు, బొట్టు ఏదైతే ఉందో అదేవిధంగా పూలు కూడా. ఈ పూలను ఎవరైతే వేసుకుంటారో వాళ్ళందరూ కూడా వేశ్యాలనడము అది సరి అయినటువంటిది కాదు. కాబట్టి ఇకనైనా ఈ బుద్ధిని మార్చుకో. గడ్డి తిన్న గోధుమ కూడా ఇలాంటి అసభ్యకరంగా ప్రవర్తించదైతే నువ్వు అన్నం తింటున్నావు, ఓ బుద్ధి జ్ఞానం ఉన్నది, ఓ బోధనలు చేస్తున్నావు, మరి ఆ బోధనలు బాధలు కలిగించే బోధనలు చేస్తే నువ్వు పాస్టరు కాదు, చెత్త విలువ అజ్ఞాని అంటారు నిన్ను. కాబట్టి ఓ హిందూ బంధువులారా, ఇలాంటి విధవలు ఉన్నంత వరకు ఇక్కడ ధర్మం గురించి చిన్నాభిన్నం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విధవ ఎక్కడ కనిపించిన వానికి ఓ చెప్పుల దండ, అవును వానికి చెప్పుతో కొట్టడమే వీరికి గుణపాఠం. కాబట్టి వీడు ఎక్కడ కనిపించినా చెప్పుల దండలతో సన్మానం చేసి వీరికి చెప్పు తీసి కొట్టండి. అదేవిధంగా వీటిపైన కేసు నమోదు చేస్తే ఇంకొక విధవ, ఇలాంటి విధవలు ఇంకా మిగతా వాళ్ళు ఇలాంటి వాళ్ళు ద్వేషించే వాళ్ళు రారు. కాబట్టి నేను అందరికి చెప్తున్నా, హిందువులు, క్రైస్తవులు, ఇస్లామికు ఎవరైతే ఉన్నారో ఎవరి ధర్మంలో వాళ్ళు ఆనందంగా ఉండాలి, కానీ ఇంకొకరిని ద్వేషించే పని చేయకూడదని తెలియజేస్తూ భారత్ మాతాకి జై.